కరీంనగర్ స్మార్ట్ సిటీల జాబితాలో చేరింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ ను స్మార్ట్ లిస్ట్ లో చేరుస్తూ కేంద్రం అంగీకారం తెలిపింది. దీనిపై కరీంనగర్ కార్పొరేషన్ లో సంబరాలను నిర్వహించారు. స్మార్ట్ సిటీ హోదాపై కరీంనగర్ వాసులు ఏమనుకుంటున్నారో మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల లిస్టులో కరీంనగర్ ని చేర్చింది. గతంలో తెలంగాణ రాష్ట్రం నుండి హైదరాబాద్, వరంగల్ పట్టణాలు మాత్రమే స్మార్ట్ సిటీలలో స్థానం సంపాదించుకోగా రాష్ట్ర ప్రభుత్వం విన్నవించిన మేరకి హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ని పరిగణలోకి తీసుకోవాలని గతంలో కోరడం జరిగింది. ఆ కోరికను కేంద్ర ప్రభుత్వం మన్నిస్తూ కరీంనగర్ని స్మార్ట్ సిటీల జాబితాలో చేరుస్తూ తమ ఆమోద ముద్రని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ కరీంనగర్ స్మార్ట్ సిటీ హోదాని దక్కించుకోనుండడం పట్ల ఇటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటుగా కొంతమంది కరీంనగర్ పట్టణవాసులు ఉన్నారు. కరీంనగర్కి సంబంధించి స్మార్ట్ సిటీ రావడం పట్ల వారు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కరీంనగర్ పట్టణానికి స్మార్ట్ సిటీ హోదా రాబోతుంది. కేంద్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా అనుమతులు కూడా ఇచ్చింది. మాకు ఒక గంట క్రితమే తెలిసింది కరీంనగర్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ ఎంపిక చేసిందని చెప్పేసి. ఇది రెండో విడత. అంటే కేంద్ర ప్రభుత్వము మన కరీంనగరము గ్రేటర్ కాకుండా కానీ హైదరాబాద్ను కాదని చెప్పేసి కరీంనగరాన్ని స్మార్ట్ సిటీ ఎంపిక చేసింది. మేము చాలా నగర ప్రజలందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. చాలా ఏరియాలలో 50 డివిజన్లు కరీంనగర్ పట్టణంలో చాలా రహదారుల యొక్క పరిస్థితి చూసుకున్నట్టయితే నీళ్లు నిలిచేటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతారు. కొంచెం వర్షం పడ్డా కూడా నడవలేనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ లేక ప్రజలు చాలా అనారోగ్యాలకు గురవుతారు. ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీ అవ్వడం వల్ల పట్టణం ఏదైతుందో సుందరీకరణ సంతరించుకొని రాబోయేటువంటి భవిష్యత్ కాలంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు అనేవి పెరుగుతాయి. చెప్పండి, ఎట్లాంటి వాటికి ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది అనుకుంటారు స్మార్ట్ సిటీలో? కరీంనగర్ స్మార్ట్ సిటీ కావడం చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ను కాదని ఇక్కడికి కరీంనగర్కి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు కరీంనగర్లో ఉన్నటువంటి అండర్ డ్రైనేజీ తొందరగా కలిపి ముఖ్యంగా మొదలు చేయాల్సిందే. అది రాబోయే వర్షాకాలం ఎక్కడ చినుకు పడితే నేలలని ఇక్కడ రోడ్లన్నీ చిత్తడైపోతూ ఉన్నాయి. అండర్ డ్రైనేజీ కలిపి నగరాన్ని సుందరీకరణ చేయాలి. దాంతోపాటు ఉజ్వల పార్కు దగ్గర ఉన్నటువంటి దాన్ని కూడా కేసీఆర్ గారు చేస్తామని చెప్పారు. అది కూడా బాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ సిటీ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా సంతోషించవలసిన విషయం. తెలంగాణలో రెండవది కరీంనగర్ జిల్లా స్మార్ట్ సిటీ అవడం అనే దానికి కేంద్ర ప్రభుత్వానికి మరి దీనికి కృషి చేసిన అందరికీ మా యొక్క అభినందనలు. మరియు పట్టణంలో ఇంకా రోడ్లు వెడల్పు కానీ, చెట్లు నాటే కార్యక్రమం కానీ, పచ్చదనం కానీ, మరియు మురికి కాలువలు కానీ, పేదరిక నిర్మూలన కానీ చర్యలు చేపట్టి ఉన్న నిధులను వాటిని మౌలిక వసతుల మీద దృష్టి కేంద్రీకరణ అయితే చాలా సంతోషకరమైన విషయం. సో మొత్తం మీద జిల్లా వాసులు ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ వాసులు కోరుకుంటున్నారు. కరీంనగర్ పట్టణం ఏదైతే కేంద్ర స్మార్ట్ సిటీల లిస్టులో చేరడం పట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భం లోపల ఈ స్మార్ట్ సిటీల్లో భాగంగా రాబోతున్న నిధులతో ముఖ్యంగా పట్టణంలోని మౌలిక వసతులను పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలని వారు కోరుకుంటున్నారు. అదే సందర్భం లోపల స్మార్ట్ సిటీతో వచ్చే అభివృద్ధి ఏదైతే ఉందో అది కరీంనగర్ పట్టణ ప్రాంతంలోని యువతకి ఉపాధిని కల్పించే దిశగా ఉండాలని వారు కోరుతున్నారు. మొత్తం మీద కరీంనగర్ పట్టణ వాసులు స్మార్ట్ సిటీ హోదా కరీంనగర్ దక్కడం పట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ కవితో ప్రవీణ్, ఫర్ ఎన్టీవీ, కరీంనగర్.